bonanji doton anji lemtben kudu bembang sapo tul banadaiతే అనొంగలంగా సెల గైస్ మీరు చూసారు కదా thumbnail ఈ రోజు అయితే మేము అంటే మా బావగారు తమ్ముడు నాతో కలిపి ముగ్గురు అయితాము కొండకి ఎక్కిపోతున్నాము ఈ సీజన్ లో పొట్టుగుడుగులు అలాగే ఎదురుకొమ్ము దొరుకుతాయండి వర్షాలు భారీగా కురిస్తే ఎదురుకొమ్ము పుడతాయండి దానికోసం మేము కొండకి అడవికి వెళ్తాం ఫ్రెండ్స్ అయితే వీడియో లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకేనా కొండకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇదిగో బ్యాగ్ అండ్ కత్తి పట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కొండ ఉంది ఎగుడుగా ఉందన్నమాట ఎక్కుతున్నాము చాలా దూరం వెళ్ళాలి ఫ్రెండ్స్ సో అదనమాట మేము వెళ్ళే సాహసం కొండ ఎక్కడ అలసిపోతున్నాము అయితే ఈ సీజన్లో ఎదురుకొమ్ము అలాగే పొట్టుగుడుగులు అనమాట కొండల్లో కానీ పొట్టుల దగ్గర కానీ గట్ల దగ్గర కానీ మొలుస్తాయి అదనమాట ఏదైతే అది ఈరోజు మా పని ఇదే తిరగడమే కొండల్లో ఓకేనా ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ ఆ పువ్వులు కూడా తింటాము పొట్టు ఏట కుక్కలు అంటాము చూపిస్తాను ఫ్రెండ్స్ రండి ఇదిగోండి దగ్గర వచ్చాము ఇదిగో జీడి పువ్వులు అనమాట ఇవి చనిపోయిన చెట్టుకి ఇలా పువ్వులు వస్తాయి తింటాం ఇది కూడా గట్టిగా ఉంటుంది వండితే కర్రలాడతాయి ఫ్రెండ్స్ అబ్బా కలిసిపోయినాయి మొత్తాన్ని కలిసిపోయిన ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ పువ్వులు వస్తాయి జంతువు అదిగో వచ్చింది జంతువు పారిపోయింది ఫ్రెండ్స్ అటువైపు కొమ్మలు అదిగోదు ఓ నేను ఏట్రా అది ఓ నా తింబర అటు కొమ్మలు వెళ్ళిపోయింది తీలేపోయాను ఫ్రెండ్స్ మిస్ అయిపోయింది పెద్ద జంతువు ఎదురైంది కొమ్మల్లో దూక్కుని వెళ్ళిపోయాయి జంతువు తింబర చూడు మా వాళ్ళు గుడ్డేసారు చూడండి ఎక్కడ నుండి దూకింది నాన్న కొండల జంతువులు సహజం ఫ్రెండ్స్ పెద్ద ఎలుకలు కుందేళ్ళు అలాగే ఏటేటర్ కనిపిస్తాయి సహజంగా కొండల్లో అన్నీ కనిపిస్తాయి కానీ చెప్పడం రాదే జంతువులు కన్నప్ప షూటింగ్ అట కొండ లొకేషన్ అంటున్నారు మా వాళ్ళు అబ్బా ఇదిగోండి కొండ సాహసం చేస్తున్నాం ఎక్కడ దూలు తీరుతుంది అడవి నెమళ్ళు అడవి కోళ్ళు ఎదురవేట్రా ఏ సీజన్ కాదా సమ్మర్లో సీజన్ అట ఫ్రెండ్స్ అబ్బా ఈ సీజన్లో ఏంటంటే ఉడుము ఒకటి పొట్టుగొడుగులు నేనైతే బట్ ఈ ఫుడ్ తీసుకోలేదు దోమలు బాగా తినేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ప్యాంటు కూడా వేసుకోలేదు దోలు తీరిపోద్ది మా బావగారు అయితే మరి చెప్పాం ఫ్రెండ్స్ అయితే వేసుకోలేదు త్వాలతో కొడతాను అనేసి అన్నారు అదనమాట పుక్కలు అయిపోతాయి ఒకటో రెండో కొన్ని వేలల్లో వాసన పసిగట్టేసి దోమలు అయితే అటాక్ చేస్తాయి కొండకు వస్తే అదనమాట ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా ఎంత దూరం రా అలసిపోయాను కొండ ఎక్కిన తర్వాత కొంచెం సమతలంగా ఉందని చెప్పుకోవచ్చు. సమతలంగా లేదు కానీ డౌన్గా ఉంది కానీ కొంచెం
నాకు మేము ఎక్కిన దానికంటే మేము వెళ్ళే లొకేషన్ సేరోలో వచ్చామట ఫ్రెండ్స్. సో రండి చూపిస్తాం. నేనైతే తెలియదు వెళ్ళే లొకేషన్. ఫ్రెండ్స్ చూసారు, ఇదిగో పసుపు పంట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పసుపు అన్నమాట. నన్ను ఇలాగ వెళ్ళాలన్నమాట. సాహసం చేయాలి కొండ ఎక్కాలంటే. బాహుబలి కొండ గ్రాఫిక్స్ లేకుండా ఎక్కుతున్నాము రియల్గా. ఫ్రెండ్స్ ఇంకెక్కాలంట. చూడండి ఎలాగుంది కొండ. దూలు తీరిపోతుంది, చెమట అయితే పిచ్చి ఎక్కిపోతుంది. నేను మావాడు చూడు, మా బ్రదర్ ఎంత ఎత్తులేకపోయారు చూడండి ఫ్రెండ్స్. సో రండి చలో ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎటు వెళ్తాము తెలియదు. నేనైతే వెళ్దామనేసి అన్నారు, నేను వెనకాల నుండి వెళ్తున్నాను. కొండకి గైడ్ అదిగోండి ముందున్న వాడు. అదిగో నేను గైడర్ చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇది శాంపుల్ మాట అంటే దూరం ఉంది వెళ్ళడం. అప్పుడప్పుడు వస్తారు అతను, మా బ్రదర్ అన్నమాట. మేమైతే కొత్త వాళ్ళం, సాహసం చేయాలి ఫ్రెండ్స్. ఎలాగుంది ఏంటి అది కవరు అక్కడుంది. నేను అలసిపోయాను, పిచ్చెక్కిపోతుంది చెమట అయితే. ఒక పక్క దోమలు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మా పాలకొండ చూడండి వ్యూ పాయింట్. ఓకే కనిపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్ వ్యూ. పట్టుకున్నాను, అది కనిపిస్తుంది లేదు. సో తిన్నగా పాలకొండ అన్నమాట. మా ఊరికి కొండ పైన నుండి వ్యూ ఇదన్నమాట. చూడండి ఓకేనా. నన్ను మాట్లాడితే వెళ్ళిపోయారు బాబోయ్ మా వాళ్ళు అయితే. ఇదేంటి అబ్బా రాయి, బాహుబలి రాయి లాగుంది. ఎలా జారిపోయి పడదామనుకో అంతే సంగతి. అబ్బా ఒరే కాయండి రో. కొండకి కళ్ళు తిరుగుతుంది దెబ్బతోటి. మా సాహసాలు చూడండి. కూరల కోసము కొండకి ఇలా పొట్టుగొడుగులు లేకపోతే ఎదురుకొమ్ము కావాలనుకుంటే తినాలనిపిస్తే వీడియో చేసినంత ఈజీగా దొరికినప్పుడు చూపిస్తారు కదా ఫ్రెండ్స్ గిరిజనులు ఎవరైనా. సో దొరకలేనప్పుడు వెళ్ళే సాహసం ప్రయత్నం ఇలాగా ఉంటాయన్నమాట. కొండకి ఎక్కడం అదనమాట. ఉంటాయో లేదో వృధా అవుతుంది కదా మా ప్రయత్నం మీద. చూద్దాం, చూపిస్తాను. ఓకే రండి. ఎలాగే ఎక్కాలరా కొండ. ఓ మై గాడ్, థ్రిల్లింగ్ ఉందన్నమాట. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, జారుగుంది ఫ్రెండ్స్. వర్షం పడింది కదా. వా ఏంది ఇది ఇలాగా? ఏంటిది చేరుకున్నామా? లొకేషన్ అటు ఒకరు ఇటు ఒకరు వెళ్తున్నారు. ఇదేనా లొకేషన్? వెళ్ళాలా? ఏమి దారి అయితే పంచుకున్నారు. వద్దులేసి వెళ్ళిపోంటారు, నాకు తెలియదు దారే.
ఓ మై గాడ్, ఏం అడవి ఇది? బాహుబలి అడవి అంట. చూడండి ఫ్రెండ్స్, కొండ. అబ్బా, చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, లేకపోతే లొకేషన్ బాగుంటుంది కొండ నుండి కింద. మేమైతే ఒక్కొక్కరు మలసిపోయాం ఫ్రెండ్స్. చూడండి, నిలబడ్డాము, పిచ్చికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చెమట మామూలు కాదు, కొండెక్కి దూలు తీరుతుంది అన్నమాట. ఊరు నాయన, ఇంకా రైడ్ ఉందట కొండ ఎక్కడమో. చచ్చిపోతున్నాను, రండి చూపిస్తాను కొండ. ఓకేనా ఫ్రెండ్స్, రండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇరుక్కుపోయాము. ఇది ఇంద్ర బాబోయ్, పెద్ద చెట్టు ఇక్కడ. బాహుబలి రాయి చూడండి, ప్రభాస్ లాగా ఎక్కాలి. సూర్ నాయన, ఇలాగ ఎక్కాలంట. మా వాడైతే అటు ఎక్కిపోయారు. అబ్బా, ఏంది నాయన, అడవి ఇరుక్కుపోయాను. శబ్దం లేదు, మా వాళ్ళు అయితే అటు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. డ్రెస్ తీసుకొని ఉండిపోయాను, ఇరుక్కుపోయాను మధ్యదారులు. ఎటున్నారు? అటు అటు వినిపిస్తున్నారు. అదిగో ఫ్రెండ్స్. ఓకే, రాళ్ళు రప్పలు ఎలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, జాగ్రత్తగా నడకపోతే ఫ్రెండ్స్ ఇక దొరలకొండమే కింద. అదనమాట, ఏందేదో కష్టము మాకు, కోరు కోసము ప్రయత్నం. వా, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వావ్, మా బావగారు చూడు కనిపిస్తున్నారు లేదా, అటువైపు వెళ్ళిపోయారు అలాగో. వావ్, పెద్ద పైనాపిల్ చూడండి, తీయగా ఉండే పైనాపిల్, కొండ పైనాపిల్ సీజన్ మరి ఇక అయిపోయినట్టే ఫ్రెండ్స్. వర్షం పడింది కదా, లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది, విశాలంగా కొండ నుండి కింద వ్యూ బాగుంది కదా. వా, సూపర్ నేచర్. బనానా ట్రీ, ఇక్కడ చాలా బనానా ట్రీలు ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్. ఓ నాన్న, జారిపడిపోతానట్టు. ఓ మై గాడ్, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమో పారుతుంది, వాటర్ ఫాల్స్లో. లొకేషన్ అయితే చేరిపోయాం కానీ తీసేసారంట. ఇదేంద్ర బాధ, సాహసం చేసుకోండి ఎక్కాము ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి చిప్పులు తీసేసారు. ఇదే చెట్టు తీసేసారు మొత్తానికి. ఇక ఉన్నాయి మీద వరకు కానీ ఎతికి దొరుకుతాయి అంట, చూడాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఒకటి ఉంది, తీస్తున్నారు మా వాడైతే. ఆ విధంగా తీయాలి, ముళ్ళు ఉంటాయన్నమాట. అది పిలక. ఇదిగోండి, ఎదురు కొమ్ము కూర ఫ్రెండ్స్. చూడండి, 2 పిలకలు దొరికినాయి. ఇప్పుడు దీనైతే తొక్కలు తీస్తానమాట, చిప్పులో తొక్కలు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, వీడియో మాత్రం లైక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకే, ఇప్పుడైతే ఇలాగ తీసేయడమే ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఎలా ఉంది చూసారా? ఇక్కడ నుండి కింద గీసేసి తీసేయడమే ఫ్రెండ్స్. ఇలా గీసాను కదా ఫ్రెండ్స్.
ఇలాగ తీసేయడమే. ఇలాగా ఇలాగ తీసి ఇలాగ తీసేయాలి చెప్ప. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది పిల్లక. ఇది ఏంటంటే లేతదనమాట. ఇది పిల్లకలు లేత ఉంటాయి. గీసుకొని ఇక ఉడకబెట్టేసి కూర వండేయాలి. చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఇలాగుంది చూసారా. కోసిన తర్వాత కింద చెట్టు నుండి కోసిన తర్వాత ఇలాగా ఇక్కడ నుండి ఇలా తీసేయాలి. ఇలా తీసి ఇలా తీసేయడం కాయండి రా. మా అలా తెలిపోతున్న బేగ వీడియో మాట్లాడుకుని ఉంటున్నాం అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి. ఓకే, ఇది కడగాలి మళ్ళీ. ఓకే, చెప్పులు అనమాట విడిచిపెట్టేయడం, ఇది ఉపయోగం లేదు. ఇక్కడ నేను వెళ్ళిపోవాలి. ఎటు వెళ్ళిపోయారో మా వాళ్ళు, మా బావగారు అనమాట. అది ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే లొకేషన్ చేరిపోయాము. అదేనండి చెట్టు, కొమ్మ చెట్టు. అలసట తీర్చుకుంటాం ఇప్పుడు. కాసేపట్లో అలసిపోయాం కాబట్టి పైనాపిల్ తింటున్నాము. చాలా అలసిపోయామండి. పైనాపిల్ కోసం తింటున్నాము. దాహం వేస్తుంది కూడా. చాలా దూరం వచ్చేసాము కదా. అదిగోండి మళ్ళీ అక్కడ ఈ కొండకి సంవత్సరాలు ఒకసారి వస్తామండి. మరి మిగతా వాళ్ళతో మేము రాము కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి. దారి మర్చిపోయాము. ఓ బావా, సూపర్గా ఉన్నాయి. తీసుకుంటాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది జీడి పువ్వులు అనమాట. గట్టిగా ఉంటుంది, కరకరం, మంచిగా ఉన్నాయి. ఇది కూడా మామిడి అంట. జీడి నుండి వచ్చిన పువ్వులు కూడా తింటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, బాగున్నాయి. తీస్తున్నాను, పట్టుకుంటాను ఫ్రెండ్స్. చౌక ఫ్రీగా దొరికే జీడి పువ్వులు, మామిడి పువ్వులు, కరకరలాడే కూర అనమాట. ఇది ప్రకృతిలో దొరికే సహజమైన పువ్వులు అనమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తానికైతే పైనాపిల్ చెక్కేసాడు. తింటాం. ఇక తీగ ఉంటుంది అండి. తీగ తింటే మరి చాలా బాగుంటుంది. నోట్లో ఎడితే తీగ ఉంటుంది. ఓకే, బాగుంది ఫ్రెండ్స్. ఆ తీగ ఉంది ఫ్రెండ్స్. కనిపిస్తుందా లేదా దోమలు ఎలా కుడుతున్నాయి చూడండి. సో అదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడ్గా అయిపోయినాయి. ఇక ఇలాగ అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ పైనాపిల్ అయితే. కొండెక్కి కలిసిపోయాము. ఎట్లా ఉంటుందో దోమలు చూడండి. దోమలు కనిపిస్తున్నాయో లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇదే లొకేషను. ఇవే చెట్లు అనమాట, ఎదురు చెట్లు. ఇక్కడ నుండి పైన వరకు ఉందన్నమాట. ఎతికేస్తున్నారు మా వాళ్ళు అయితే, కనిపించట్లేదు. సో అదనమాట. వచ్చి ఉన్నారంట, తీసేసారంట. దొరుకుతాయో లేవో ఫ్రెండ్స్. చూడండి, దట్టమైన అడవిలో లొకేషన్ ఇదేనండి. చూడండి, ఎదురు కొమ్ము చెట్టు ఇదేనండి. చూడు, ముళ్ళతో ఉంటాయి. లొకేషన్ ఇది. కానీ వచ్చి ఉన్నారండి, తీసేస్తారు. సో మేము ఎంత దొరుకుతుందో తినడానికైనా దొరికితే లేదు. చూడండి, చాలా దట్టంగా ఉన్న అడవి, దారి లేదు.
వర్షం పడింది, పైగా కొండ ఎక్కాలన్నా జారుగా ఉంది, పడిపోవడమే. సో ఆ విధంగా ఉంది. కొండ ఎలాగ ఉంది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి అడవుల్లో కొండలు అన్నమాట జీవనం. స్వచ్ఛమైన ప్రశాంతమైన లొకేషన్తో ఉంటాము, కానీ ప్రమాదాలు ఎక్కువ మాత్రం తప్పువు. జంతువులు కానీ, జంతువులు అంటే పాములు, జర్రలు, బర్రెలు, ఎలుగుబంట్లు, అడవి పందులు ఎదురవట్లేదు. అడవి పందులు చూపిస్తున్నాను. మరి ఈ సీజన్లో ఏమంటే సమ్మర్లో నెమళ్ళు కోత నినిపిద్దామని అనుకుంటున్నాను. మరి చూడండి ఫ్రెండ్స్, వినిపిస్తుందో లేదో. హెలికాప్టర్ పైన ఎగురుతుంది, సౌండ్ ఎక్కుతుందో లేదు. మరి ముళ్ళు పంది గుహ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉంటుంది ముళ్ళు పంది గుహ. ముళ్ళు పంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది. దాని లోపల దాక్కుంటుంది ఫ్రెండ్స్ ముళ్ళు పంది అయితే. సో ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్. పాములు కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్. మరి లోపల వీడియో కోసం అనేసి చేయి పెట్టకూడదు లోపల, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది ముళ్ళు పంది గుహ. మళ్ళీ పాములు కూడా ఉంటాయి అనుకో. అన్ని జంతువులు, కుందేళ్ళు, జంతువులు మ్యాక్సిమం తల దాచుకునే చోటు అనమాట. ఇలాంటి గుహలు, రాళ్ళ కింద, రెప్పల కింద. సో తిరిగేస్తున్నాము కొండగానే. ఇంకా కొన్ని ఎదుర్కొమ్మలు తీసేసారు ఫ్రెండ్స్. మొత్తానికి ఈరోజు కూర ఇంకా ఏందో పరిస్థితి మాకైతే. తిరుక్కొని ఉంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, విచిత్రమైన మూల్లో జార్ అనేసి చెప్పులు అయితే తీసినాను. సీమలు దూరని చెట్టడం అంటారు కదా, అది ఎలాగ దూరాలో మా బావగారు అయితే వెళ్ళిపోయారు. అబ్బా, నేను ఎలాగ దూరాలో ఏంటో తెలియదు. ఎలా దూరాలో ఏంటో తెలియదు. ఇలాగే ఈ చిన్న సందుల నుండి దూరదము, ఓకేనా ఫ్రెండ్స్. ఓ నాయన, ఇలా దూరుతున్నాను. అబ్బా కష్టము. అబ్బా ఎలా దూరినాను. వీడియో కనిపించిందో లేదో ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఎదుర్కొమ్మ చెట్లే, కానీ పిలకలు రాలేదు. వచ్చిన పిలకలను వచ్చారు ఫ్రెండ్స్, తీసేనారు. అబ్బా పడ్డాను మొత్తానికి రోయ్. అమ్మో ఫ్రెండ్స్, మొత్తానికి ముళ్ళు అయితే మట్టేసాను ఫ్రెండ్స్. ఓర్ నాయను, కనిపిస్తుందో లేదో. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి ముళ్ళు మట్టేనాను. మై గాడ్, చూడండి ఫ్రెండ్స్, ఇదేమి కాయో, పండు కాయ విచిత్రంగా కనిపించింది. ఇదిగోండి పడి ఉంది, చాలా గట్టిగా ఉంది, కార్కు బాల్ లాగా. ఏం పండు ఇది నాకు కూడా తెలియదు. గట్టిగా ఉంది, కార్కు బాల్ లాగా, రాయిలాగా. అవి విసిరుదామా? ఓ నాయన, రాయిలాగా వినిపిస్తుంది. అదొక కాయనండి. నేనేమో కెమెరా దగ్గర చూసి దారిలా కనిపిస్తుంది, కానీ ఇది ఓళ్ళు సరిపోలేను అనమాట దారి. ఇది ఇలా దూరిపోను పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నేను వెనక అయిపోయాను కదా, మా వాళ్ళు తీసున్నారు. ఇదిగోండి దొరికాయి కొన్ని. ఈరోజుకి చాలా కర్రీకి, కర్రీ అండ్ రసము, చారు రసము. ఫ్రెండ్స్, ఇన్ని దొరికాయి చాలు ఈరోజు కర్రీకి. ఇదొకటి చిన్నది తీయాల, ఓకే ఫ్రెండ్స్. చూడండి ఎలాగ సాహసం చేస్తున్నాను. ఇలాగ రాళ్ళు పట్టుకొని
పైకి అయితే కలిసి ఉంటుంది. ప్రస్తుతం కత్త అయితే కింద పెట్టాను చూడండి. ఈ విధంగా కొండెక్కాలి ఫ్రెండ్స్. సో అదనమాట. దారుగా ఉంటుంది వీడియో, కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓ నైన్ ఫ్రెండ్స్, స్పైడర్ జిగురు కనిపిస్తుందో లేదో, బాగా కాంటిపోయింది చూసుకోకుండా ఇటువైపు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందో లేదో, అంటిపోయింది మొత్తం ముఖము పేసు. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందో లేదో వీడియోలో. ఇదిగోండి ఫ్రెండ్స్, స్పైడర్ గమ్మయ్యత అంటారు, ఇది జరింజింగ్ అంటాము. అబ్బా, తీయడానికి ఇబ్బంది పడుతున్నాం. ఓ మై గాడ్, అబ్బా. ఓకే ఫ్రెండ్స్, వావ్, చాలా చక్కగా ఉంది వ్యూ. అయితే బండ మీద ఉన్నాను ప్రస్తుతము. చూడండి ఫ్రెండ్స్, దీని ఎదురుగా పాల్కొనండి. చూడండి, ఇటువైపు దిగువన మా ఊరు. దిగండి, చూడండి ఫ్రెండ్స్, కొండలు చూడండి, వ్యూ చూడండి. అక్కడ ఎదురుగా ఒక విలేజ్ కనిపిస్తుంది, ఎగోదార్బ్ అనమాట. అది మధ్యన చూడండి, ఎగోదార్బ్ విలేజ్ అది. సో ఇటు మళ్ళీ కొండ ఎక్కుతాం ఫ్రెండ్స్, ఇంకా ఎత్తుకాలే. చూడండి ఫ్రెండ్స్, అడవి ఎలాగుందో. అడవికి వస్తే, కొండకు వస్తే మా తిప్పులు చూడండి. తప్పు ఏదో ఒకలాగా ఎక్కేస్తాము కొండ అయితే ఫ్రెండ్స్, కానీ బయట పడాలంటే నానా కష్టాలు, తిప్పులు పడాలి. సో ఆ విధంగా మా వాళ్ళు వెళ్ళిపోయారు, కేకేస్తున్నారు అటు. దారి అయితే ఎలాగుంది. అబ్బో, నాలో పడిపోయాను తప్పించి. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇదిగోండి కొన్ని తీరా చెప్పులు. మా బావగారు చూడండి, దొరికినాయి మళ్ళీ 2 కొమ్ములు. ఇదిగో 2 కొమ్ములు, 2 కొమ్ములు. చెప్పులు తీస్తున్నారు చూడండి మా బ్రదర్ అయితే. చూడండి ఎలాగ తీయాలనేది, ఆ విధంగా తీయాలి ఫ్రెండ్స్. రారు, బిజీ బిజీ అయిపోతారు. ఎత్తే మరం పోతున్నా సరిపోతాం. పోతున్నా 2-3 రేట్లకి పడా దూరం రావాలి. ఇప్పుడు దొరికిన దూరం మొత్తం దొరకాలని ఈ విధంగా గీసుకొని తీయాలి ఫ్రెండ్స్. ఆ విధంగా తీయాలి. గళ్ళు గళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్. ముదిరిన వైపు కట్ చేసి జల్లడమే, లేతగా ఉంటే అలాగా పట్టుకుంటాం. అంత లేతవి అనమాట ఫ్రెండ్స్. చూడండి, అది మొత్తం లేతదే. చిన్న పిల్లక మొగ్గ గుండు. దాని బాడీ చూడండి, ముందుగా అలాగే కట్ చేయాలి, తర్వాత అలాగే తీయాలి ఫ్రెండ్స్. చెప్ప అప్పుడు బయటకు వస్తుంది చెప్ప. ఓకే, సూపర్ సూపర్ కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా లైక్ చేయరు అమ్మ. అలాగే తీయాలి ఫ్రెండ్స్. దోమ లాగా దోమ వస్తుంది సరిగ్గా లేదు, కానీ
ఫ్రెండ్స్ మేము ఇక కొండ నుండి బయటకు వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇదిగోండి ఓకేనండి, దొరికినాయి, సరిపోతుంది కూర. కొండకు తిరిగితే ఇంకా దొరుకుతాయి కానీ సరిపోతుంది, మేము దొరికిన వాటితో సరిపోతుందండి. వెళ్ళిపోతున్నాం. చూడండి ఇది జూబులు ఎలాగైతే చూపించాను, ఇదిగండి ఇది కొండ అన్నమాట. ఇలా తీస్తారు మా గిరిజనులు, కొండపూడి వ్యవసాయం అన్నమాట. ఇదండి సీతాఫలం చెట్టు, ఇది చూడండి సీతాఫలం చెట్టు. ఫ్రెండ్స్ ఇది గోదావరి లొకేషను. ఇదిగండి గ్రామం, అది చిన్నగా కనిపిస్తుంది. ఎదురుగా మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను వెనకైపోతున్నాను. ఫ్రెండ్స్ కనిపిస్తుందో లేదో, అదిగండి ఇది చనిపోయిన మామిడి చెట్టు అనమాట. పువ్వులు తింటాము కదా, అయితే సాహసం చేయట్లేదు ఎక్కి, ఒకేలా ఇరిగిపోతాననేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి కనిపిస్తుంది కదా పువ్వులు, అదేనండి ఇది గట్టి పువ్వులు. ఇది కూరగా ఉపయోగించుకుంటాం మా గిరిజనులు అయితే. ఓకేనండి, ఇది కింద ఉన్నాయి కానీ బాగలేవు, అందుకోసం తీయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చాలా ఉన్నాయి. దీన్ని లేతగా మొలకలు వచ్చిన ప్రెస్ పువ్వులు అప్పుడే తీస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ముదిరిన తర్వాత ఈ విధంగా ముదిరిన తర్వాత ఇలా గట్టిగా, మరి తినలేము, ఎంత ఉడకబెట్టినా గట్టిగా ఉంటుంది అన్నమాట. దాని పువ్వు అయితే గట్టిగా ఉంటుంది ముదిరినప్పుడు అయితే, అందుకే తీయము. ఇవన్నీ ఫ్రెండ్స్ లేత పువ్వులు, ఇది మాదిరిగా ఉండేటప్పుడు తీయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాగులో పెడుతున్నాము. ఫ్రెండ్స్ కొండ మొత్తం తిరిగి అలసిపోయామండి. ఇప్పుడైతే దాహం వేస్తుంది, నీరు తేలేదు. ఏం చేస్తే మరి కొండలు దొరుకుతాయి. పైనాపిల్ సీజన్ కాబట్టి పైనాపిల్ ఒక్కొక్కటి మనసు ఒకటి ఏరుకున్నాము. అయితే అడిగేసి నేను తీసాము. ఇది పక్క వారు తీస్తున్నారు పైనాపిల్, అడిగేసి ఇది కోస్తున్నాము, తింటాము. ఇప్పుడైతే డ్రెస్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇదిగోండి దొరికిన మామిడి పువ్వులు, అలాగే జీడి పువ్వులు కలిసి, అలాగే ఒక్కొక్కటి పైనాపిల్ మీడియం సైజులో గీసుకొని తింటున్నాము ఒక్కొక్కటి. చూడండి ఫ్రెండ్స్. లోపల దోమతో డెలివరీ చాలా తీగ ఉంది ఫ్రెండ్స్. మొబైల్ దోమతా చూడ అర్థగండి మొబైల్ దోమ దగ్గర ఆకలి దాహం తీరినట్టే ఒక్కటి తింటే చాలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. కిలో రైడ్ చేస్తే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, మీరు రైడ్ చేస్తే ఫ్రీ పళ్ళు దొరుకుతాయి కనుక. ఫ్రెండ్స్ చూడండి, ఎత్తైన కొండ నుండి దిగిపోయాం. ప్రస్తుతం రోడ్డుకు చేరాము, సీసీ రోడ్డు. ఇది కొండ రహదారినందే, కొండ సీసీ రోడ్డు, పల్లెం ఏం కాదు. ఇక రోడ్డు వెంబడి సీసీ రోడ్డు వెంబడి దిగుతాం. ఇక ఏంటి బైక్ గాలి నీరు లాగినిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుండి కిందకి మళ్ళీ డౌన్కి వెళ్ళిపోవాలి, సీసీ రోడ్డు వెంబడి. ఓకేనండి రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రహదారి చూడండి, సీసీ రోడ్డు బాగా చేసిన. నేను వర్షాకాలంలో అయితే కొండ నుండి పారే నీరు వలన రోడ్లు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. నీరు ఎక్కువగా పారే చోట, నీరు నడిచే చోట రోడ్డు అవుతే
ఇలాగా రోడ్డు చూడండి, ఇలాగ అవుతాయి అన్నమాట. పాడైపోద్ది. ఇక చూడు సీపర్ పంట అదే చూడండి, కొండ పచ్చదనంతో సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక డౌన్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది మేము చేరుకున్నాం, కానీ ఇది ఈ గ్రామం రహదారి ఎగోదారం అనమాట. ఎగోదారు పేరులోనే ఉంది, ఎగో ఉంటుంది గ్రామము. ఎగో నుండి దిగుడికి దిగుతున్నాం మా గ్రామం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాడైపోయి బాగు చేస్తారు. ఏవైనా గ్రామంలో కార్యక్రమాలు ఉంటే, ఫంక్షన్లు గట్లా ఉంటే బాగు చేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా కష్టమేనండి. ఈ ప్రదేశం, ఈ ప్రాంతం, ఈ మొక్క, ఈ బిట్ మాత్రమే బాగు చేసిన పాడైపోతూ ఉంటుంది. ఇక్కడ గట్టిగా వేయాలి కాంక్రీట్ అయితే.